అదేంటి మమ్మీ ఇంత సడన్ గా? నిన్ను చూడాలనిపించిందిరా. ఏంట్రా ఈ గొడవలు, కాల్చుకోవడాలు, చంపుకోవడాలు? ఎప్పుడో చచ్చిపోయిన నకిలీ మనుషులు. ఏంట్రా ఈ విపరీతాలు? మమ్మీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. యశస్వి గురించి కూడా చాలా రాస్తున్నారు. మీరనుకుంటున్న గ్రేస్ గురించి వివరాలు కనిపిస్తున్నాయి. మీ స్నేహితుడు యశస్వి చాలా డేరింగ్ గా రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తోంది. అర్జెంటుగా నువ్వు యశస్విని కలవాలి. వాట్? మీ మీద ఎంతో గురి కలిగింది. అందుకే మీరొకసారి వచ్చి మా ఇంటి విషయంలో కూడా ఏదైనా పరిష్కారం. శ్రీరాములు గారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటే శ్రీరాములు గారిని తిరస్కరించకండి. శ్రీరాములు గారు, మీరు నాకేం చెప్పకండి. నేనే ఈ చోటంతా చూసి పరిశీలించి ఇక్కడ అట్మాస్ఫియర్ని అర్థం చేసుకుంటాను. మీకేమైనా అనిపించిందా? దుష్టశక్తి. ఇక్కడేవో కొన్ని దుష్టశక్తులున్నాయి. అవన్నీ నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినట్టు అనిపించింది. ఏ రకమైన దుష్టశక్తులు? ఏమో అర్థం కావడం లేదు. మానవ సంబంధమైన శక్తులా లేక? ఏమో నాకెలా తెలుస్తుంది? తృష్ణ, లోగడ చనిపోయిన వారి ఆత్మలు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాయి. ఆ మధ్య శ్వేత అనే అమ్మాయి ఆత్మ మీ సహాయం కోరింది. హంతకుడు తన భౌతిక శరీరాన్ని దాచిన ప్రదేశాన్ని మీకు చూపించింది. అదీ కాక జీవితం పట్ల మమకారం పోక ఇక్కడే తిరుగుతున్న భద్రయ్య తల్లి ఆత్మ కూడా మీ సహాయం కోరి వచ్చింది. ఆత్మలతో మాట్లాడటం, ఆత్మల కోరికల్ని అవగతం చేసుకుని వారికి సహాయం చేసి వారికి పురోగమన మార్గం చూపించటం మీకు వెన్నతో పెట్టిన విద్య. యు డూ ఇట్ మోస్ట్ న్యాచురల్లీ, ఇంట్యూటివ్లీ. ఇప్పుడు మిమ్మల్ని దుష్టశక్తులు చుట్టుముట్టాయని అన్నారే, ఈజ్ ఇట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్? ఏమిటా భేదం? మీ మాటలు వింటుంటే నాకిప్పుడు అర్థమవుతోంది.
కేవలం దుష్టశక్తులు కావు, మనకి మన మానవాళికే ముప్పు తెచ్చే శక్తి తరంగాలివి. ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో ఎవరూ ఉండలేరు. ఆ శక్తులతో సహజీవనం అసాధ్యం. అవి మానవ సంబంధ శక్తులు కావని మాత్రమే నేను చెప్పగలను. దే ఫీల్ డిఫరెంట్ బట్ ఎవిల్. పదండి ఇక వెళ్దాం. రండి. శ్రీరాములు గారు, ఇది మీ ఇంటికి నడిబొడ్డు. ఇదే సెంటర్ పాయింట్ అనుకోవచ్చుగా. అంతే అయింటుందండి. తృష్ణ, ఇక్కడ నిలబడితే మీకేమనిపిస్తోంది? కృష్ణ, ఇక్కడ కదులుతున్న శక్తుల స్వభావాలను ముందుగా స్కానింగ్ చేయాలి. మనసులో ఎటువంటి ఆలోచనలకు తావివ్వకుండా, ఫలితం ఎలా ఉంటుందో ఊహించకుండా మీ రెండు చేతుల్ని ఇలా దగ్గరికి తెస్తే మీకే తెలుస్తుంది. ప్రయత్నించండి. ఇక్కడేదో ఉంది. ఐ కెన్ ఫీల్ ఇట్. మీది చాలా సెన్సిటివ్ మీడియం. ఈ ఎనర్జీ బాడీస్ని తాగుతుంటే మీకేమనిపిస్తుంది? కళ్ళు మూసుకుని బ్యాలెన్స్డ్గా ఆలోచించి చెప్పండి. మీలో ప్రతిఫలిస్తున్న దృశ్యాలేమిటి? ఏం కనపడుతుంది మీకు? దిగుడు బావి, పూడ్ చేసిన దిగుడు బావి. అందులోంచి బయటకు ఎగసి వస్తున్నాయి భయంకరమైన ఆకారాలు. ఇందాక బయట నన్ను చుట్టుముట్టినవి ఇలాంటి ఆకారాలే. వాటిని నిశితంగా గమనించండి. ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడికి మనం రావడం ఇష్టం లేదు. మనం ఇక్కడ ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటే? ఈ ప్రదేశం, దీనిపై సర్వాధికారాలు వాళ్లవేనట. అధిష్టాన దేవతలు, ప్రకోపించిన అధిష్టాన దేవతలు. శ్రీరాములు గారు, నాకు తెలిసి ఇక్కడ మీరు ఊహించినట్టుగా ప్రేతాత్మలు, దయ్యాలు లేవు. అయితే వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ హానికరమైన అధిష్టాన దేవతలున్నారు. ప్రతి ప్రదేశానికి, వాసానికి
అధిష్టాన దేవతలుంటారు. ఒక ప్రదేశాన్ని శాసించే మానవేతర శక్తి పుంజాల్ని అధిష్టాన దేవతలు అంటారు. దేవతాగణానికి చెందిన అధిష్టాన దేవతలు ఆ ప్రదేశంపై తమ అధికారాన్ని చెలాయిస్తూ ఏ ఇతర శక్తులు అక్కడ చొరపడకుండా కాపాడుతూ ఉంటారు. మానవేతరులైనప్పటికీ అధిష్టాన దేవతలకు విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం కూడా విభిన్నంగా ఉంటుంది. అవును, ప్రతి ఇంటికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. కొన్ని ఇళ్లలో ప్రశాంతమైన వాతావరణం, కొన్ని ఇళ్లలో మనసును కృంగదీసే వాతావరణం, అన్హెల్దీ వైబ్రేషన్స్. అలా ఎందుకుండాలి? మీరన్నట్టు అధిష్టాన దేవతలు దేవత గణానికి చెందినవారైతే మనకు హాని ఎందుకు తలపెడతారు? క్షమించాలి, ఈ విషయం గురించి నాకు అవగాహన లేదు. దేవతాగణానికి చెందిన వారైనప్పటికీ ఒక్కొక్కసారి అధిష్టాన దేవతలు రాక్షస ప్రవృత్తిని సంతరించుకుంటారు. ఇంట్లో నివసించే వారి ఆలోచనలో దోషాలున్నా, ఆ ఇంట్లో ఎవరైనా అవాంఛనీయమైన మార్పులు చేర్పులు చేసినా అధిష్టాన దేవతల ప్రవృత్తి మారిపోతుంది. ప్రశాంతంగా ఉండే అధిష్టాన దేవతలు ప్రకోపిస్తారు. క్రోధాన్ని ద్వేషాన్ని వెళ్ళకక్కి ఆ ఇంట్లో నివసించే వారి బ్రతుకుల్ని దుర్భరం చేస్తారు. మరి దీని నుంచి మాకు విముక్తి లేదా? తృష్ణగారు పూనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఈరోజు రాత్రి ఒక విశిష్టమైన ప్రయోగం చేయాల్సి ఉంటుంది. కొన్ని ఏర్పాట్లు చేయాలి మీరు. పదండి. అది సరేగాని, గతంలో కొన్ని శతాబ్దాల క్రితం కూడా యూఎఫ్ఓలు కనబడేవని దాఖలాలున్నప్పటికీ ఇటీవల కాలంలో యూఎఫ్ఓలు, స్పేస్ షిప్లు తరచూ మన భూమి మీదకి దిగడం, వాటిల్లోని గ్రహాంతరవాసులు, ఏలియన్సు మన మధ్య తిరగడం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు డాక్టర్ సుకుమార్? కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాల నుంచి ఏలియన్స్ భూమి మీదకి ఎందుకు రావాలనుకుంటాయి? ఏదైనా ప్రయోజనం ఉందంటారా? గ్రహాంతర వాసులు ఆ విధంగా రావడానికి వైజ్ఞానికులు చెప్పే కారణాలు రెండు. అందులో మొదటిది, ఆ ఏలియన్స్ మనకంటే ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారని చెప్పొచ్చు. తమకున్న విజ్ఞానాన్ని, మేధా సంపదని మన భూగ్రహవాసులకు అందించాలనేదే వాళ్ల ఉద్దేశం. ఇక రెండో కారణం, ఇది కాస్త ఆందోళన కలిగించేదే. వారి వారి గ్రహాల్లో వారికున్న రిసోర్సెస్ అయిపోయి ఉండొచ్చు, కాబట్టి ఇక్కడ ఆక్యుపై చేయడానికి వస్తూ ఉండొచ్చు. అంటే ఒక రకం పాజిటివ్ ఏలియన్స్ అయితే మరొకరు నెగిటివ్ మెంటాలిటీ ఉన్న ఏలియన్స్ భూమి మీదకి వస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. చర్యకు ప్రతిచర్య అనే సిద్ధాంతాన్ని అన్వయించుకుంటే పాజిటివ్ పీపుల్కి వ్యతిరేకంగా నెగిటివ్ పీపుల్. మీరు చెప్పిన 2 రకాల రీజన్స్తో వచ్చిన వాళ్లతో మాకు కాంటాక్ట్స్ ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఎస్ డాక్టర్, మాకు సాయం చేయాలనుకున్న బేబీ ఏలియన్తో మేం డైరెక్ట్గా కొన్ని గంటలు గడిపాం. అలాగే రెండో కోవకు చెందిన వాళ్ళని మేం డైరెక్ట్గా చూడలేకపోయినా వాళ్ళు సృష్టించి మా మీదకి ఉసుగొలిపితే వచ్చిన గ్రేస్ని చాలా దగ్గర నుంచి చూసాం. ఇలా 2 కోవలకి చెందిన గ్రహాంతరవాసుల్ని మేం చూసాం, ఫేస్ చేశాం. బట్ ఈ యూఎఫ్ఓలు, ఏలియన్స్ వీటి విషయంలో మీకున్న నాలెడ్జి అద్భుతం. మిస్టర్ వినయ్, ఇదంతా ఆసక్తితో తెలుసుకున్నది కాదు. మా అమ్మాయి ఏమైపోయిందో అన్న దిగులుతో, తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలన్న కోరికతో అవసరం కొద్దీ ఈ నాలెడ్జ్ గెయిన్ చేశాను. నాకు తెలిసిన విషయాలు ప్రపంచానికి అందించాలన్నదే నా ధ్యేయం. నాకు జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదు. ఆ వినయ్, పాఠక్ చందా వెళ్ళినప్పుడే నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం మనం. ఆ విషయం పూర్తిగా మర్చిపోయావు. మనం చేసిన రికార్డింగ్స్, హ్యాండీక్యామ్ ద్వారా రికార్డ్ చేసిన మన స్టేట్మెంట్స్ మన దగ్గరే ఉంటే ఉపయోగం ఏంటి? వాటిని ఎలాగో అలాగా బ్రాడ్కాస్ట్ చేయగలిగితేనే మన పర్పస్ నెరవేరుతుంది. నిజమే అరవింద, కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. ఎవరికంటే పడకూడదనే కదా ఇంత దూరం వచ్చా. ఇంకా దేనికి భయం? అయినా ఎంతకాలం ఇలా ఉంటాం? ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. ఈలోగా మన రికార్డింగ్స్ వృధా కాకుండా ప్రజలకు చేరాలి. జరిగిన వాటి గురించి నిజాలేమిటో తెలియాలి. సారీ, మా అమ్మాయి గుర్తొచ్చి. అన్నట్టు మీరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. వినయ్ హైదరాబాద్ వెళ్ళడం గురించి. ఎనీ ప్రాబ్లం? ఎస్ డాక్టర్, ప్రస్తుతం ఉన్న కండిషన్లో అరవిందకి రిస్క్ చాలా ఉంది. తనని ఒక్కతినే వదిలి వెళ్ళాలనిపించడం లేదు. అందుకని మేమిద్దరం. భలేవాడి వినయ్, అరవింద మాతోనే ఉంటుంది, దీనికింత వర్రీ ఎందుకు? అరవింద సేఫ్టీ గురించి మీరు బాధ్యత తీసుకుంటారంటే నేను వెళ్ళి రాగలను. అరవింద గురించి నువ్వేం దిగులు పడకు. ఆమె రెస్పాన్సిబిలిటీ నాది, సరేనా?
నువ్వు నిశ్చింతగా వెళ్ళి పనులు చూసుకురా. పైగా తను యుఎఫ్ఓ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటోంది. ఎలా చూసినా తను ఇక్కడ ఉండటమే మంచిది. సరే అరవింద, నేను హైదరాబాద్ బయలుదేరుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.